హలో గైస్, వెల్కమ్ టు మై యూట్యూబ్ ఛానల్. సో మనం లాస్ట్ వీడియోలో ఇంట్రొడక్షన్ ఆఫ్ ఆటోకాడ్ గురించి తెలుసుకున్నాం. ఇప్పుడు ఈ వీడియోలో ఆటోకాడ్ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం. GUI ఇంటర్ఫేస్ ఆఫ్ ఆటోకాడ్. GUI ఫుల్ ఫామ్ వచ్చేసి గ్రాఫికల్ యూజర్ ఇంటర్ఫేస్. ఫస్ట్ మన ఆటోకాడ్ ఇంటర్ఫేస్ వచ్చేసి ఇలా ఉంటుందన్నమాట. సో ఇప్పుడు మనం ఆటోకాడ్ ఎలా ఓపెన్ చేయాలో తెలుసుకుందాం. ఫస్ట్ ఈ విండోస్ పైన క్లిక్ చేయండి. విండోస్ పైన క్లిక్ చేయగానే మనకు ఇక్కడ సర్చ్ బార్ అనేది వస్తుంది. సర్చ్ బార్లో మనం ఆటోకాడ్ అని టైప్ చేయాలి. టైప్ చేయగానే ఇక్కడ ఆటోకాడ్ మనకు కనిపిస్తుంది కదా, దాన్ని ఓపెన్ చేయండి. డబుల్ క్లిక్ ఇవ్వగానే ఓపెన్ అవుతుంది అనమాట. ఇలా ఓపెన్ అవ్వగానే మనకి ఒక టెంప్లెట్ అయితే కనిపిస్తుంది. ఈ టెంప్లెట్లో మనము న్యూ అని క్లిక్ చేయాలి. సో దీనే మనము GUI ఇంటర్ఫేస్ అని అంటాము. సో ఈ ఇంటర్ఫేస్ గురించి తెలుసుకుందాం ఇప్పుడు మనం. ఫస్ట్ ఇందులో మనకు ఇక్కడ ఆటోకాడ్ లోగో కనిపిస్తుంది కదా, దీన్ని అప్లికేషన్ బటన్ అంటాము. ఈ అప్లికేషన్ బటన్లో మనకి న్యూ, ఓపెన్, సేవ్ యాజ్, లింక్ ఇలా చాలా ఆప్షన్స్ ఉంటాయి. నెక్స్ట్ ఇక్కడ కనబడుతుంది కదా, సేవ్ యాజ్, ఫోల్డర్, ఫైల్స్. దీన్ని మనము క్విక్ యాక్సెస్ టూల్ బార్ అని అంటాం అనమాట. నెక్స్ట్ వచ్చేసి ఇక్కడ కనబడుతుంది కదా, దీన్ని మనము ఇన్ఫర్మేషన్ బార్ అని అంటాము. నెక్స్ట్ ఇక్కడ డ్రాయింగ్ టు, డ్రాయింగ్ స్టార్ట్ ఇవి కనబడుతున్నాయి కదా, దీన్ని మనం ఫైల్ టైప్స్ అని అంటాము. నెక్స్ట్ అలాగే ఇందులో లైన్, పాలీలైన్, సర్కిల్, ఆర్క్, మూవ్ కమాండ్, కాపీ కమాండ్, డైమెన్షన్స్, లేయర్స్, మ్యాచ్ ప్రాపర్టీస్ ఇవన్నీ కనబడుతున్నాయి కదా, దీన్ని మనం రిబ్బన్ ఏరియా అంటాము. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా డైరెక్షన్స్, నార్త్, ఈస్ట్, వెస్ట్, సౌత్. దీన్ని మనము వ్యూ క్యూబ్ అంటాము. ఇందులో మనకి టాప్, బాటమ్, లెఫ్ట్, రైట్ వ్యూస్ ఉంటాయి అన్నమాట. దీన్ని మనం నావిగేషన్ బార్ అని అంటాము. ఇక్కడ XY కోఆర్డినేట్స్ కనిపిస్తున్నాయి కదా, దీన్ని మనం UCS అని అంటాము. అలాగే ఇక్కడ కింద కనబడుతుంది కదా లేఅవుట్ 1, లేఅవుట్ 2 అని, దీన్ని మనము లేఅవుట్ ట్యాబ్స్ అని అంటాము. ఇక్కడ కనబడుతుంది కదా దీన్ని టైప్స్ ఆఫ్ కమాండ్స్ అంటూ, దీన్ని మనము కమాండ్ బార్ అంటాము. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా మోడల్, ఇక్కడ దీన్ని మనము అప్లికేషన్ స్టేటస్ బార్ అంటాము. అలాగే ఇక్కడ కనబడుతుంది కదా ఇక్కడ ప్లస్ సింబల్ లాగా, దీన్ని మనము క్రాస్ హెయిర్ అని అంటాము. సెలెక్షన్ కర్సర్ అని కూడా అంటాము. సో ఇక్కడ మిగతా స్పేస్ అంతా ఉంది కదా, దీన్ని మనము వర్కింగ్ ఏరియా అంటాము. సో ఈ వీడియో నచ్చితే లైక్, షేర్, సబ్స్క్రైబ్ చేసుకోండి. సో థ్యాంక్స్ ఫర్ వాచింగ్.